తెలంగాణ పోలీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మహిళల అక్రమ రవాణా వెట్టి చాకిరీ నిర్మూలనపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనమందరం ఒక యూనిటీగా దీన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మన హైదరాబాద్ లో కూడా 2025లో మరి తెలంగాణలో 481 ట్రాఫికింగ్ కేసులు నమోదైతే 929 మందిని రక్షించడం. ఇది మన దృష్టికి వచ్చిన మనం రక్షించగలిగినాం. అసలు అలాంటి లోపాలే అలాంటి ఆలోచనలనే లేకుండా ఉండే విధంగా ఇలాంటి అవేర్నెస్ కూడా చాలా చాలా విస్తృతంగా పనిష్మెంట్ ఉంటది అని అంటే అవేర్నెస్ ఉండాలి, శిక్ష ఉండాలి, శిక్షణ ఉండాలి అంట నేను ఎప్పుడు. అంటే విస్తృతంగా మన పిల్లల్ని మనం కాపాడుకునే జాగ్రత్త ఉండాలి. మన పిల్లలు లేదా మన మనుషులు స్వేచ్ఛగా పోయి పని చేసుకునే అటువంటి స్వేచ్ఛ వాతావరణం కూడా ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఖచ్చితంగా శిక్ష ఉండాలి, శిక్షణ ఉండాలి. తప్పు చేసేవాడికి కూడా ఈ తప్పు అనే భావన ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అంటాం. ఇది తప్పు, ఇది మంచి ఆలోచన కాదు అనేది. సేమ్ టైంలో నా తప్పు ఎప్పుడైనా బయటకు వస్తుంది, ఎప్పుడైనా నా తప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు నేను ఖచ్చితంగా సివియర్ గా పనిష్మెంట్ గురైతా. ఇది తప్పు అనే భావన కూడా ఒక దిక్కు చట్టం ద్వారా భయం ఉండాలి, ఒక దిక్కు మానసికమైనటువంటి ఇలాంటి అవగాహన ద్వారా కూడా అటువైపు వెళ్లకుండా ప్రివెంట్ చేయడానికి కూడా అవేర్నెస్ అనేది చాలా అవసరం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు తిరుపతమ్మ గారి శివమ్మ గారి లైఫ్ చూసినప్పుడు ఆమె ఒక చెంచు మహిళ, ట్రైబల్ ఉమెన్. నేను కూడా ట్రైబల్, నాది కోయ కమ్యూనిటీ, మాది సమ్మక్క సారక్క, వాళ్ళు శ్రీశైలం మల్లన్న. సరే రాను రాను మా దేవుళ్ళు అటు ఆయన శ్రీశైలం మల్లన్నను పూజించుకొని బతికే కమ్యూనిటీ. చాలా చాలా డీప్ ఫారెస్ట్, వాళ్ళ ఊర్లన్నీ దోమల పెంట, ఈగల పెంట అని పేర్లుంటాయి. శ్రీశైలం అడవులలో చెంచు పెంటలు. అక్కడి నుంచి అంటే వాళ్ళ పేదరికాన్ని వాడుకొని అలా చేశారు. నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికి కూడా ఒకటే చెప్తున్నా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గర కూడా చాలా మంది లేబర్ వచ్చారు. దాంట్లో ఏం జరుగుతుంది అని కూడా మన పిల్లలు మన పబ్లిక్ బై ఫోర్స్ ఎక్కడో పోయి పనిచేస్తున్నారు ఒకటైతే, మన దగ్గర హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ఇలాంటి కూలీలు కూడా వచ్చారు. ఎస్ వాళ్ళు ఫ్రీడమ్ గా ఉంటే నో ప్రాబ్లం, కానీ వాళ్ళ నిర్బంధంగా ఈ కాంట్రాక్టర్లు, ఈ మేస్త్రీలు, గుమస్తలు తీసుకొచ్చి నిర్బంధించి ఇలా పని చేయిస్తా ఉంటారు. ఇప్పుడు మనోళ్ళు ఎక్కడో ఎడార్లో పోయి పనిచేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ ప్రాంతం వాళ్ళకు చాలా భయంకరమైన అంటే అట్లా అనుకుంటారు కదా, వాళ్ళ ఊరు దాటొచ్చారు కదా. కాబట్టి మనం అక్కడక్కడ కేస్ స్టడీస్ లేదా ఎంక్వైరీస్ కూడా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా ఆలోచన ఏమంటే ఈ రోజు మరి బలహీనతలు ఉన్న చోట బాధ్యత తక్కువ ఉన్న చోట ఈ సమస్య పెరుగుతుంది అనేది కూడా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనా మనం బలంగా పనిచేయాలి అధికారులు. వాళ్ళకు పాపం ఆర్థిక బలహీనతలు ఉండొచ్చు, లేదా ఆ పిల్లల్ని ఎక్కడైనా వదిలేసి